భక్తుడు వ్రాస్తున్నటువంటి పదజాలం అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఒక పాపి పరలోకానికి వెళ్ళాలంటే, ఒక పాపి పరిశుద్ధుడైన దేవుని ఎదురుగా నిలవబడాలి అంటే ఉన్నటువంటి ఏకైక దారి యేసు ప్రభు శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన దారి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాం. మేము సిలువ వేయబడిన యేసు ప్రభువును ప్రకటిస్తున్నాం. దాని అర్థం ఏంటి? యేసు ప్రభు సిలువను ప్రకటిస్తున్నాం ప్రపంచానికి. మేలులు కాదు ప్రకటిస్తూ ఉన్నది. మనకేం కావాలి? సిలువ మీద ప్రాణం పెట్టిన యేసు ప్రభు కాదు, సిలువకు వెళ్ళక ముందు అద్భుతాలు చేశాడే ఆ యేసు ప్రభు దగ్గర ఆగాం. రేపు చచ్చిన తర్వాత అర్థమవుతుంది ఈ యేసు ప్రభు కాదు పరలోకానికి తీసుకుని వచ్చేది, సిలువ మీద ప్రాణం పెట్టిన యేసు ప్రభు అని. ఏంటి ప్రయోజనం?